జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా పశ్చిమ బెంగాల్కు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన వార్తను అయితే మీకోసం తీసుకువచ్చిన మనం చాలా వీడియోల్లో సువేందు అధికారి గారి గురించి చెప్పుకునే ఉంటాం అయినప్పటికీ ఈ సువేందు అధికారి గారి గురించి చాలామందికి తెలిసే అవకాశం అయితే లేదు కాబట్టి అసలు ఆయన ఎవరు ఆయన కథ ఏందనేది ఒక రెండు ముక్కల్లో మీకు ముందు చెప్పే ప్రయత్నం చేస్తా తర్వాత అసలు నుంచి చెప్తా ఓకేనా సువేందు అధికారి గారు పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ నాయకుడు అంతేకాదు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత కూడా ఈ సువేందు అధికారి మొదట తృణమూల్ కాంగ్రెస్ లోనే జాయిన్ అయినాడు ఆ తర్వాత ఉన్నది కదా అభినవ్ స్వర్పణక ఎవరా మమతా బేగం ఆ మమతా బెనర్జీ నాయకత్వంలో ఈ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా కూడా పనిచేసినాడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మన సువేందు అధికారి గారు ప్రధాన పాత్ర అయితే పోషించాడు అయితే రాను అదేందో తొండ ముదిరితే ఏదో ఓసరలు అవుతుంది అంటారు ఆ విధంగా రాను ఈ మమతా బెనర్జీ హిందువులను రెండో తరగతి పౌరులుగా చూస్తా ముస్లింలకు పెద్దపీట వేస్తుండడం అలాగే ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలను ఈ మయన్మార్ నుంచి వచ్చేటటువంటి ఈ రోహింగ్యా ముస్లింలను ఈ పశ్చిమ బెంగాల్లోకి ప్రోత్సహిస్తూ ఉండడంతో ఈ 2020లో సువేందు అధికారి చిరాకు బుట్టి రోత బుట్టి అసహ్యం వేసి ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి అయితే రాజీనామా చేసి బయటకు వచ్చేసాడు అంతేకాకుండా అమిత్ షా గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినారు చూడండి ఒక హిందూ అనిపించుకున్నాడు ఏమైనా కూడా ఇప్పుడు సరే ఈ సూడో సెక్యులర్ పార్టీలు చాలానే ఉన్నాయి ఆ సూడో సెక్యులర్ పార్టీల్లో హిందువులు కూడా చాలా మందే ఉంటారు వాళ్ళు ఎన్ని దరిద్రాలైనా సుచ్చానే ఉంటారు అనుభవించానే ఉంటారు ఇటు ఊసినా కూడా తుడిచేసుకొని పోతానే ఉంటారు అంతేగాని ఆడిచి బయటికి రమ్మంటే బయటికి రారు కాదియా మనము అసలు గర్వంగా చెప్పుకోగలిగినటువంటి ఒక హిందువుగా పుట్టినాము అలాంటిది హిందువుగా పుట్టి చెప్తా మాట అంటే ఇంకా మీకు అర్థమయ్యే రీతిలో ఇంకా బాగా చెప్తా ఒక సింహం లాగా పుట్టి కాదు ఒక ఊర కుక్కలాగానో జిత్తులు మారి నక్కలాగానో ఆ ఊర పందిలాగానో బతికేదాన్ని సిగ్గులే ఒకరవన్న బతకలక ఆ సిగ్గుణాదా లేదా అంటారులే సరే ఇదంతా ఎప్పుడు ఉండేదే ఈ సువేందు అధికారి గారి విషయానికి వస్తే ఈయన భారతీయ జనతా పార్టీ తరఫున పనిచేస్తూ మమతా బెనర్జీకు ధీటుగా ఉద్యమాలు చేయడం ప్రారంభించాడు ఇక 2021వ సంవత్సరంలో జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ సొంత నియోజకవర్గమైనటువంటి నందిగ్రామ్ నియోజకవర్గంలో ఈ మమతా బెనర్జీ పైనే పోటీ చేసి ఈ మమతా బెనర్జీని చిత్తుగా ఓడించి పారమొత్తినాడు మామూలుగా కాదు ఇక సువేందు అధికారి గారి పనితనం చూసినటువంటి బీజేపీ పెద్దలు సువేందు అధికారిని బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎంపిక చేశారు శబ్బాష్ ఇక అక్కడి నుంచి ఈ సువేందు అధికారి మమతా బెనర్జీ ప్రభుత్వం పైన రాజీ లేని పోరాటం అయితే చేస్తా వస్తున్నాడు ఎక్కడ హిందువులపై దాడులు జరిగినా అక్కడికి నేరుగా వెళ్ళి హిందువులకు ధైర్యం చెప్తా వాళ్ళకి అండగా ఉంటా వస్తున్నాడు అంతేకాకుండా మమతా బెనర్జీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలను అవినీతిని ప్రపంచానికి తెలియజేస్తా ఈ పోరాటాన్ని అయితే సాగిస్తున్నాడు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో బలంగా ఉండాలి అంటే అందుకు కారణం వచ్చేసి ఈ సువేందు అధికారి ఇకపోతే గత సంవత్సరం జనవరిలో అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం జరిగిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే ఈ రామ మందిరం ప్రారంభోత్సవాన్ని స్వయంగా మన ప్రధాని మోడీ గారే నిర్వహించారు దీంతో పశ్చిమ బెంగాల్లోని ముస్లింలంతా కూడా ఒకటైపోయినారియా అర్థమవుతుందా వీళ్ళంతా కలిసి కూర్చొని మాట్లాడుకొని పశ్చిమ బెంగాల్లో 10 ఎకరాల స్థలంలో బాబ్రీ మసీదు లాంటి మసీదు నిర్మించాలని చెప్పేసి ఒక సంకల్పం అయితే తీసుకున్నారు చూడండి అంటే ఏముండదు ఆడ తీసుకుంటే మేము ఈడ కట్టుకోలేమా అనే లెక్క అనమాట ఈ మసీదుకు స్థలాన్ని అలాగే నిధులను ఈ మమతా బెనర్జీ ప్రభుత్వమే అందించాలని చెప్పేసి డిమాండ్ కూడా చేశారు అందుకు ఈ అభినవ్ స్వర్పణకైనటువంటి ఈ మమతా బేగం కూడా అంగీకరించేసింది ఇంకా వాళ్ళ వాట్ల కోసం ఇప్పుడు చూసినా కూడా ఎంపర్లాడుతూ ఉంటుంది ఇంకా అనేది ఏముండదు మనం ఇచ్చామా ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము 10 ఎకరాల స్థలం దానికి డబ్బులు కూడా ఇచ్చేస్తా అని చెప్పేసి ఒప్పుకునేది అయితే ఈ విషయాన్ని ఛాలెంజ్గా తీసుకున్నటువంటి సువేందు అధికారి గారు ఈ బాబ్రీ మసీదు కన్నా ముందుగా పశ్చిమ బెంగాల్లో అయోధ్య రామాలయం లాంటి మరొక భవ్యమైన దివ్యమైన రామాలయాన్ని నిర్మించాలని చెప్పేసి ఆయన కూడా సంకల్పం తీసుకున్నారు ఇందుకోసం తన సొంత నియోజకవర్గమైనటువంటి నందిగ్రామ్లో భూమిని కూడా సేకరించారు అది కూడా 20 ఎకరాల భూమిని సేకరించారు అంటే ఆ వాళ్ళు 10 ఎకరాలు సేకరించే ఈయన 20 ఎకరాలు సేకరించాడు అంతేకాకుండా ఈ రామాలయం నిర్మాణానికి కావాల్సినటువంటి నిధులను కూడా సేకరించడం ప్రారంభించారు ఇక అన్నింటినీ సమకూర్చుకున్న తర్వాత నిన్న ఈ నందిగ్రామ్లో రామాలయానికి శంకుస్థాపన చేశారు నిన్న శ్రీరామనవమి సందర్భంగా ఈ రామాలయానికి సువేందు అధికారి గారు శంకుస్థాపన చేశారు ఇక ఈ రామాలయాన్ని 20 ఎకరాల స్థలంలో 50 కోట్ల రూపాయలతో అయితే నిర్మించనున్నారు అందుకు కావాల్సినటువంటి నిధులను సువేందు అధికారి గారు ఇప్పటికే ఇటు భక్తుల నుంచి ఇటు భారతీయ జనతా పార్టీ నుంచి సేకరించడం ఇక్కడ విశేషం అనమాట ఈ సందర్భంగా సువేందు అధికారి గారు మాట్లాడుతా ఇది హిందూ దేశం ఎప్పటికి కూడా ఈ దేశం హిందూ దేశంగానే ఉంటుంది ఈ దేశంలో విదేశీ మతస్థుల పెత్తనం సాగించడానికి ఏ మాత్రం కూడా వీళ్ళే అలాగే పశ్చిమ
పశ్చిమ బెంగాల్లో అక్రమ వలసదారుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అందుకు కారణం మమతా బెనర్జీ ప్రభుత్వమే. ఒక్కసారి పశ్చిమ బెంగాల్లో హిందువులు మైనార్టీలు అయితే ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని ఎవరో కూడా కాపాడలేరు. చెప్పాలంటే భగవంతుడు కూడా కాపాడలేడు. అప్పుడు పశ్చిమ బెంగాల్ కూడా మరొక బంగ్లాదేశ్గా తయారవుతుంది. అందుకే ఇప్పటి నుంచే మన హిందూ బంధువులందరూ కూడా ఐకమత్యంగా ఉండటం నేర్చుకోవాలా. ఎన్ని అవాంతరాలు వచ్చినా మనం ధైర్యంగా ఎదుర్కోవాలా. మీకు అండగా నేనుంటా. వచ్చే సంవత్సరం పశ్చిమ బెంగాల్లో జరిగేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మనం అంతా కలిసికట్టుగా బీజేపీ కోటేసి గెలిపించుకుందాం. అప్పుడు ఈ అక్రమ వలసదారుల సంగతి నేను చూసుకుంటా. తృణమూల కాంగ్రెస్ నాయకులను అలాగే వీళ్ళకి మద్దతు పలుకుతున్నటువంటి అధికారులను జైలుకు పంపించే బాధ్యత నాది అని చెప్పేసి మొగోడు మాట మాట్లాడాడు. ఆ విషయాలు నేను చూసుకుంటా, ఏమే మీరు జస్ట్ ఓటేస్తే చాలు అంటూ సువేందు అధికారి గారు సంచలన వ్యాఖ్యలు చేయడం ఇక్కడ విశేషం అనమాట. యా మనకు ఉన్నారు స్వామి, మంచి మంచి చోళ్ళు ఉన్నారు. కాదంటే మనం వాళ్ళని ఆదరించాలా, ప్రోత్సహించాలి అంతేనో. మనం ఎంతసేపటికి మనం ఈ కుల పిచ్చి, అదేవిధంగా ప్రాంత పిచ్చి, భాష పిచ్చి, ఈ తొక్క తొటారం ఇవన్నీ పెట్టుకొని మనం ఇదంతా గంధరంలో వేసి మురిగితా తేలుతాం అనుకో డ్రైనేజీలో. మన బతుకులు ఏ డ్రైనేజీలో పురుగులు నెట్టే ఉంటాయి మన బతుకులు కూడా. కాబట్టి మనం హిందువులు హిందువులని చెప్పి గర్వంగా చెప్పుకోవాలా. దాని తగ్గట్టు పనిచేయాలా. మనం దేశం కోసం బతకాలా, ధర్మం కోసం బతకాలా, 10 మంది కోసం బతకాలా, భవిష్యత్తు కోసం పనిచేయాలా. అవునా కదా? అప్పుడు మనం బాగుంటాం, మన దేశం బాగుంటుంది, మన ధర్మం బాగుంటుంది. చెప్పాలంటే ప్రపంచ దేశాల్లో మనము ఒక దేశం అన్నట్టు కాకుండా ప్రపంచ దేశాలకే విశ్వగురు భారత్ అన్నట్టుగా మనం బ్రతకగలుగుతాం. అర్థమవుతుందా? నలుగురిలో నారాయణ అన్నట్టు ఉండాలనా, లేకపోతే మనం అందరికంటే మెజార్టీతో పై స్థాయిలో ఉండాలనా? ఏమంటారా? మన దేశం అందరికీ విశ్వగురుగా ఉండడం మన గొప్ప, అది మన గర్వకారణం. దానికోసం నేను పనిచేయాలా, మీరు పనిచేయాలా, మనం అందరం పనిచేయాలా. ఏమంటారా? అది లెక్క. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన ప్రేమను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.